ప్రభు నామమున చేరవచ్చిన మీ అందరికీ వందనాలు. ప్రియులారా, ఈ యొక్క సమయంలో కొద్ది నిమిషాలు మనము దేవుని వాక్యమును జ్ఞాపకం చేసుకుందాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుతున్నాను, గమనించండి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయము 12వ వచనము. తాను నిలుచున్నానని తలంచుకున్నవాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను. తాను నిలుచున్నానని తలంచుకున్నవాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను. ఇంకొక 2 వచనాలను మన వాక్య సహాయం కొరకు పరిచయం నిమిత్తము జ్ఞాపకం చేసుకుందాం. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక, మొదటిగా ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 14వ వచనము. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలెనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. ఇంకొక వచనాన్ని సహాయకరముగా జ్ఞాపకం చేసుకుందాం. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుతున్నాను, గమనించండి. మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసమును కాపాడుకొంటిని. మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసమును కాపాడుకొంటిని. చిన్న మాట నేను కూడా ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడైన ప్రియా పరలోకపు తండ్రి, సర్వోన్నతుడైన గొప్ప దేవా, స్తోత్రము చెల్లిస్తూ ఉన్నాం. పరిశుద్ధ దినం నాడు, పండుగ దినం నాడు పరిశుద్ధుడైనటువంటి మిమ్ములను మా ప్రభువా పరిశుద్ధముగా ఆరాధించేటువంటి గొప్ప భాగ్యం దయచేసినందుకై స్తోత్రములు. ఆరాధన కార్యక్రమం అంతటిలో మీ నామమును మా ప్రభువా మీరు మహిమపరచుకున్నందుకై స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. పాటల ద్వారా మీ నామమును మహిమపరచుకున్నారు, అందును బట్టి స్తోత్రములు ప్రభువా. మీ యొక్క బల్ల యొద్ద నిలువబడి ఎన్నో ప్రకటనలు ప్రకటించి ఉండగా వాటి విషయమై మీరు కృప చూపించండి. సంతోషకరమైనటువంటి మాటను వినడానికి మీరు కృప చూపించారు. సంతరావూరు ప్రాంతంలో ఉన్నటువంటి సంఘములు ఏకముగా కూడుకోవాలని వారు నిశ్చయించుకున్న దాన్ని బట్టి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఇటువంటి శుభకరమైనటువంటి మాటలు మేము మా ప్రభువ ప్రస్తుత దినాలలో వినడానికి మీరు చూపుచున్న కృపను బట్టి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. సమయంలో మా ప్రభువ చదవబడినటువంటి లేఖన భాగాలను మా ప్రభువ మీ వినికిడిలో జ్ఞాపకం చేసుకునండి. ఈ సమయంలో మా ప్రభువ ఈ మాటల ద్వారా మా ప్రభువ మీరు మా హృదయాలతో మాట్లాడమని మీ సన్నిధిలో వేడుకొని చూడున్నాం. మా దేవా, మా ప్రభువ మా యొక్క ఆత్మీయ జీవితంలో మా ప్రభువ మేము బలము పొందులాగున మీరు మా హృదయాలతో సూటిగా మాట్లాడతారని నమ్ముచు మీ మాటలని మా హృదయములో ఉంచి మీరు ముందుకు నడిపిస్తారని నమ్ముచు ఈ విధముగా మా ప్రభువ ముందున్న కాలమును సమయమును మమ్ములను మీ యొక్క కృప కలిగినటువంటి చేతులకు అప్పగిస్తూ
మా కొరకు అతి త్వరలో ఈ లోకమునకు రానయ్యున్న మా రక్షకుడైన క్రీస్తు యేసు వారి నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచు నామ తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈ యొక్క ఉదయకాలపు వేళ వాక్య ధ్యానము నిమిత్తము మనం ఒక 3 వచనాలను మన మధ్యలో ఉంచుకొనుచు ఉన్నాం. ఒక చిన్న మాటను పంచుకొని ఆ వాక్య ధ్యానంలోనికి నేను వెళ్తాను. నాకంటే వయసులోనైతేనేమి, ఆత్మీయంగా అయితేనేమి చాలామంది పెద్దవారు మన మధ్యలో ఉన్నారు. అయినా కానీ ప్రభు ఇచ్చినటువంటి చక్కని అవకాశాన్ని బట్టి మన ప్రభువుని స్తుతిస్తూ సంఘంలో ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా ప్రేమ వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయము 12వ వచనములో ఒక చక్కని మాట మనకి ఇక్కడ కనబడుతూ ఉన్నది. ప్రియులారా, భక్తుడు ఒక మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఏమంటూ ఉన్నాడు అనంటే, తాను నిలిచి ఉన్నానని తలంచుకున్నవాడు పడిపోకుండానట్లు జాగ్రత్త పడాలి అని చెప్పేసి మాటను మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. పిల్లలు, నిజమే, మనం కూడా ఆలోచన చేద్దాం, జ్ఞాపకం చేసుకుందాం. ఈ లోకములో క్రైస్తవుని యొక్క లేక విశ్వాసి యొక్క జీవితము, ఈ లోకములో మన యొక్క జీవితము నిలబెట్టబడినటువంటి జీవితము అని చెప్పేసి మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. పిల్లారా, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 14వ వచనములో అక్కడ భక్తుడు జ్ఞాపకం చేసి ఉన్నాడు కదా, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని అని చెప్పేసి చివరి మాటగా అంటూ ఉన్నాడు. గురి యొద్దకే నేను పరిగెత్తుచూ ఉన్నాను అని చెప్పేసి భక్తుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. పిల్లల, విశ్వాసి యొక్క జీవితము ఈ లోకములో ఒక గురి కలిగినటువంటి జీవితము అని చెప్పేసి మనకు తెలిసినటువంటిదే. మన యొక్క జీవితమును ఈ లోకములో కొనసాగిస్తూ ఉన్నాం. మన యొక్క జీవిత ప్రయాణమును ఈ లోకములో చేయొచ్చు ఉన్నాం. ఎక్కడికి చేయొచ్చు ఉన్నాము అని అంటే, గురి యొద్దకే నేను పరిగెత్తుచూ ఉన్నాను అని చెప్పేసి పౌలు గారు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఒక వ్యక్తి శరీరంగా పరిగెత్తుచూ ఉన్నాడు అని అంటే ఆ వ్యక్తి నిలిచి ఉన్నట్లా, పడిపోయినట్లా? నిలిచి ఉన్నట్లు. నిలబడినటువంటి వ్యక్తి పరిగెత్తడానికి అవకాశం ఉంటుంది. పిల్లారా, ఈ లోకములో ఆత్మీయముగా మనము కూడా నిలిచి ఉండేటువంటి స్థితిలో ఉండాలి. నిలిచి ఉండినప్పుడే మనము గురి యొద్దకి పరిగెత్తడానికి మనకి అవకాశం ఉంటుంది అని చెప్పేసి భక్తుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇంకొక వచనంలో అన్నాడు కదా, తిమోతిలకు రాసినటువంటి 2వ పత్రికలో 4వ అధ్యాయము 7వ వచనంలో మనం చదువుకున్నాం కదా, మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని అని చెప్పేసి అక్కడ మాట్లాడి ఉన్నాడు. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలో నేను గురి యొద్దకు పరిగెత్తుచూ ఉన్నాను అన్నాడు. తిమోతికి రాసినటువంటి 2వ పత్రికలో అని ఉన్నాడు, నా పరుగు నేను కడముట్టించాను, మంచి పోరాటాన్ని నేను పోరాడాను పరుగు పందెంలో అని చెప్పేసి భక్తుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. పిల్లలు, ఈ యొక్క ఉదయకాలపు వేళ మనం కూడా ఆలోచన చేద్దాం. మంచి పోరాటాన్ని పరుగు పందెంలో పోరాడి ఉన్నాడు పౌలు గారు. ఆయన యొక్క పరుగును ఏం చేశాడు? కడముట్టించాడు. నిలబడి ఉన్నటువంటి పౌలు గారు నిలబడినట్లుగానే లగుపట్టుకుంటూ వెళ్ళి గురి యొద్దకు చేరి ఆయన గమ్యాన్ని ఆయన చేరుకున్నాడు అని చెప్పేసి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. పిల్లారా, ఉదయకాలపు వేళ మనం ఆలోచన చేసుకుందాం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 10వ అధ్యాయము 12వ వచనములో భక్తుడు అంటూ ఉన్నాడు, తాను నిలిచి ఉన్నానని తలంచుకున్నవాడు పడిపోకుండానట్లు జాగ్రత్త పడాలి అని చెప్పేసి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. పిల్లారా, నిలిచి ఉన్నటువంటి వ్యక్తి
పడిపోవటానికి ఆస్కారం ఉన్నది. కాబట్టి నువ్వేం చేయాలి? పడిపోకుండా ఉండటానికి జాగ్రత్త పడాలి అని చెప్పేసి చెప్తూ ఉన్నాడు. ఉదయకాలపు వేళ ఆలోచన చేసుకుందాం, జ్ఞాపకం చేసుకుందాం. 10వ అధ్యాయము మొదటి నుంచి కూడా మనం చదువుకున్నటువంటి 12-13 వచనాల వరకు చదువుకుంటే చాలా చక్కని ధ్యానము మనకు అక్కడ కనబడుతూ ఉన్నది. ప్రియులారా, ప్రభువు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. 11వ వచనంలో అన్నాడు కదా, ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై రాయబడెను అని చెప్పేసి చెప్తూ ఉన్నాడు. ప్రియులారా, ఈ సంగతులు దృష్టాంతమందు ఏం జరిగి ఉన్నాయి? 11వ వచనంలో దృష్టాంతములుగా వారికి సంభవించి ఉన్నాయి అని చెప్పేసి చెప్పి ఉన్నాడు. ఏ సంగతులు జరిగి ఉన్నాయి? పైన వచనాల్లో ఒక 4 సందర్భాలను అక్కడ భక్తుడు జ్ఞాపకం చేసి ఉన్నాడు. ప్రియులారా, పై వచనాల్లో ఒక 4 సందర్భాలు భక్తుడు ఎత్తిపట్టి చూపిస్తూ ఉన్నాడు. ఆ 4 సందర్భాలు ఏమిటి అనేటువంటి విషయాన్ని మనం చూసినట్లయితే 7వ వచనం నుంచి మనము చూసినట్లయితే 7వ వచనం నుంచి మనము చూడవచ్చు. ప్రియులారా, 6వ వచనం నుంచి చదువుకుందాం. వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని ఆశించకుండానట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నాయి అని చెప్పాడు. దృష్టాంతములుగా కొన్ని సంగతులను, ఒక 4 సంగతులను, ఒక 4 సందర్భాలను పౌలు గారు ఎత్తి చూపుతూ ఉన్నాడు. ప్రియులారా, 4 సందర్భాలను ఎత్తి చూపుతూ ఉన్నాడు. ఆ 4 సందర్భాలు ఏమిటి అనేటువంటి విషయాలను జస్ట్ అలా పరిచయం చేసుకుని మన ధ్యానంలోనికి మనము వెళదాం. ప్రియులారా, చూడండి. మొట్టమొదటిగా అంటూ ఉన్నాడు కదా, జనులు 7వ వచనములో జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి అని రాయబడినట్లు వారిలో కొందరి వలె మీరు విగ్రహారాధికులై ఉండకుడి. 8వ వచనంలో అంటూ ఉన్నాడు, మరియు వారి వలె మనము వ్యభిచరించక ఎందుమో వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక్క దినమునందే 23,000 మంది కూలిరి. 9వ వచనంలో మనము ప్రభువును శోధింపక ఎందుము వారిలో కొందరు శోధించి సర్పముల వలన నశించిరి. 10వ వచనంలో మీరు సనగకుడి వారిలో కొందరు సనిగి సంహారకుని చేత నశించిరి. ఒక 4 సందర్భాలు ఇక్కడ ఎత్తి చూపుతూ ఉన్నాడు. ప్రియులారా, 4 సందర్భాల్లో కూడా భక్తుడు ఏమి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు అని అంటే వారిలో కొందరు అని చెప్పేసి చూపిస్తూ ఉన్నాడు. ప్రియులారా, వారిలో కొందరు విగ్రహారాధికులై ఉన్నారు, వారి వలె మీరు ఉండకుడి అని చెప్పి ఉన్నాడు. వారిలో కొందరు వ్యభిచరించారు, అలాగూ మీరు ఉండకుడి అని చెప్పాడు. వారిలో కొందరు శోధించారు, అలాగూ మీరు శోధించవద్దు అని చెప్పి ఉన్నాడు. 4వ సందర్భంలో వారిలో కొందరు సనిగారు, అలాగూ మీరు సనగకుడి అని చెప్పి ఉన్నాడు. ప్రియులారా, వారిలో కొందరు విగ్రహారాధికులై ఉన్నారు. 7వ వచనంలో అన్నాడు కదా, జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి. వారిలో కొందరు విగ్రహారాధికులై ఉన్నారు అని చెప్పేసి జ్ఞాపకం చేశాడు. పైన చెప్పబడినటువంటి 4 సందర్భాలలో కూడా అక్కడ ఉన్నటువంటి వారు ఏమనుకొని ఉన్నారు అని అంటే మేము నిలచి ఉన్నాము అనేటువంటి తలంపులను ఆ సందర్భంలో వారు కలిగి ఉన్నట్లుగా భక్తుడు ఎత్తి చూపుతూ ఉన్నాడు. ప్రియులారా, వారు నిలచి ఉన్నారు అనేటువంటి తలంపును వారు కలిగి ఉన్నారు, కానీ నిజముగా చూసినట్లయితే వారు నిలచి లేరు. వారు ఏమనుకున్నారు? మేము నిలచి ఉన్నాము అనేటువంటి తలంపును వారు కలిగి ఉన్నారు. కాబట్టి మీరు పడిపోకుండా జాగ్రత్తగా చూచుకొనుడి అని చెప్పేసి భక్తుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రియులారా, తాను నిలచి ఉన్నానని తలంచుకున్నవాడు పడిపోకుండానట్లు జాగ్రత్తగా చూసుకునవలెను.
ఈ 4 సందర్భాలను ఒకసారి అలా పరిచయం చేసుకొని ఎక్కడ ఉన్నాయనే విషయాన్ని పరిచయం చేసుకొని మనము ముందుకు కొనసాగుదాం. చూడండి నిర్గమాకాండము 32వ అధ్యాయములో మొదటి సందర్భాన్ని మనము చూడవచ్చు ప్రియులారా. నిర్గమాకాండము 32వ అధ్యాయము 6వ వచనములో ఉన్నటువంటి మాటను మనము చూసినట్లయితే 6వ వచనము 32వ అధ్యాయము 6వ వచనములో, మరునాడు వారు ఉదయమున లేచి దహన బలులను సమాధాన బలులను అర్పించిరి. అప్పుడు జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి. సందర్భము మనకు తెలిసినటువంటి సందర్భమే కాబట్టి అలా జ్ఞాపకం చేసుకుని ముందుకు కొనసాగుదాం ప్రియులారా. మోషే కొండ దగ్గర రావటం కొంత లేట్ అయ్యి ఉన్నది. అక్కడ ఉన్నటువంటి జనులు మోషే ఏమైనా మాకు తెలియదు, మా కొరకు ఒక దేవతను నీవు చేయాలి అని చెప్పేసి అహరోను దగ్గరికి వచ్చారు. అహరోను ఆ బంగారు దూడలను చేసి ఉన్నటువంటి వారు ఏమనుకుని ఉన్నారు అనంటే, ఆ 6వ వచనంలో చూసినట్లయితే 32 6వ వచనంలో చూసినట్లయితే 5వ వచనాన్ని చూద్దాం. అహరోను అది చూచి దాని ఎదుట ఒక బలిపీఠమును కట్టించెను. మరియు అహరోను రేపు యెహోవాకు పండుగ జరుగునని చాటింపగా. అహరోను బంగారు దూడలను చేశాడు. ఆ యొక్క విగ్రహాలను వారు పెట్టుకున్నారు. అది అయిపోయిన తర్వాత అహరోను ఏమని చాటిస్తూ ఉన్నాడు అని అంటే, రేపు యెహోవాకు పండుగ జరుగును అని చెప్పేసి వారు చాటించినట్లుగా అక్కడ రాయబడి ఉన్నది ప్రియులారా. వారు యెహోవాకు పండుగ చేస్తూ ఉన్నాము అని చెప్పేసి వారి హృదయంలో ఆలోచన చేసుకొనుచు ఉన్నారు. ఈ పండుగ యెహోవాదే, యెహోవాకు మేము చేస్తూ ఉన్నాము అని వారు అనుకొనుచు ఉన్నారు ప్రియులారా. మన వాక్య సందర్భంలో జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మేము నిలిచి ఉన్నాము ఆయన యందు, మేము పడిపోలేదు అని చెప్పేసి వారు అనుకొనుచు ఉన్నారు. కానీ పడిపోయారు. కింద వచనాల్లో జ్ఞాపకం చేసుకున్నట్లయితే వారు నిలిచి ఉండరాదు. యెహోవా కోపపడ్డాడు, వారందరినీ కూడా నాశనం చేస్తాను అని చెప్పేసి మోషేతో మాట్లాడాడు. ప్రియులారా, నిన్ను గొప్ప జనముగా నేను చేస్తాను, వాళ్ళందరినీ కూడా నాశనం చేసేస్తాను అని చెప్పేసి మాట్లాడాడు. మోషే మొదలుపెట్టాడు. జ్ఞాపకం చేసుకున్నాడు. తాను నిలిచి ఉన్నానని తలంచుకున్నవాడు పడిపోకుండానట్లు జాగ్రత్తగా చూసుకోవాలి. మొదటి సందర్భంలో వారు విగ్రహారాధికులై ఉన్నారు అని చెప్పేసి జ్ఞాపకం చేశాడు. రెండవ సందర్భానికి మనం వెళ్దాం. వారిలో కొందరి వలి మీరు విగ్రహారాధికులై ఉండకూడదు అని చెప్పేసి మొదటి సందర్భం మనం చూసి ఉన్నాం. రెండవ సందర్భంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. 8వ వచనములో కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయము 8వ వచనములో అంటూ ఉన్నాడు కదా, మరియు వారి వలి మనము వ్యభిచరింపక యుందుము. వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక్క దినమునందే 23,000 మంది కూలిరి అని చెప్పేసి రాయబడి ఉన్నది పిల్లారా. వారు వ్యభిచరించారు, దానికి తగినటువంటి ఫలములు వారు అనుభవించారు. ఒక్క దినమునందే 23,000 మంది కూలినట్లుగా భక్తుడు ఆ సందర్భాన్ని ఎత్తి చూపుతూ ఉన్నాడు పిల్లారా. సంఖ్యాకాండములో మనము ఈ యొక్క సందర్భాన్ని గమనించవచ్చు. చూడండి. సంఖ్యాకాండము 25వ అధ్యాయము మొదటి నుంచి కూడా ఆ యొక్క సందర్భము మనకు అక్కడ తేటగా తెలియపరచబడుతూ ఉన్నది ప్రియులారా. మొదటి నుంచి కూడా ఆ సందర్భము ఇశ్రాయేలీయులు షిత్తీములో దిగి ఉండగా ప్రజలు మోయాబు రాండ్రతో వ్యభిచారము చేయసాగిరి. 9వ వచనంలో చూసినట్లయితే 24,000 మంది ఆ తెగులు చేత చనిపోయిరి అని చెప్పేసి రాయబడి ఉన్నది ప్రియులారా. వారు
వ్యభిచరించారు, మోయాబీరాంగులతో వారు వ్యభిచరించారు అని చెప్పేసి రాయబడి ఉన్నది. కింద వచనాల్లో చదువుకుంటూ వస్తే కిందకు వచ్చలేక 9వ వచనంలో అంటూ ఉన్నాడు కదా, ఆ తెగులు చేత 24,000 మంది చనిపోయారు అని చెప్పేసి చెప్పబడి ఉన్నది. ప్రియులారా, మనం చదువుతున్నటువంటి కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయము 8వ వచనములో ఒక్క దినము నందే 23,000 మంది చనిపోయారు అంటారు. ఆ తెగులు చేత మొత్తంగా చనిపోయినదైతే 24,000 మంది, ఒక్క దినము నాడే 23,000 మంది చనిపోయినట్లుగా జ్ఞాపకం చేయబడుతూ ఉన్నది. పిల్లలు, సమాజం ఎదుట ఆ విధముగా వ్యభిచరించడానికి ఒకడు మోయాబీరాంగులను తీసుకుని వెళుతూ ఉన్నప్పుడు ఫినెహాసు తట్టుకోలేకపోయాడు. వెనక వెళ్ళాడు, ఈటతో ఇద్దరిని పొడిచాడు, చంపివేశాడు. ప్రభువు మెచ్చుకున్నాడు. నేను సహింపలేని దానిని ఫినెహాసు కూడా సహింపలేకపోయాడు అని చెప్పేసి ఫినెహాసును ఆశీర్వదించాడు. పిల్లలు, జ్ఞాపకం చేసుకున్నాం. వారు వ్యభిచరించి ఒక దినమునందే 23,000 మంది కూలారు. కాబట్టి మీరు అలా ఉండకుడి అని చెప్పేసి 2వ సందర్భంలో జ్ఞాపకం చేశాడు. 3వ సందర్భానికి వెళదాం. మనము శోధింపక ఎందుకు, వారిలో కొందరు శోధించి సర్పముల వలన నశించిరి అని చెప్పేసి రాయబడి ఉన్నది. పిల్లారా, 3వ సందర్భంలో వారిలో కొందరు శోధించుట చేత సర్పముల వలన వారు నశించారు అని చెప్పేసి రాయబడి ఉన్నది. ఇదే సంఖ్యాకాండము 21వ అధ్యాయములో ఆ సందర్భాన్ని మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. పిల్లారా, సంఖ్యాకాండము 21వ అధ్యాయము 6వ వచనము, అంటే 4వ వచనము నుంచి మనకు ఈ సందర్భము జ్ఞాపకము చేయబడుతున్నది. 4వ వచనం నుంచి జ్ఞాపకము చేయబడుతుంది. 4వ వచనంలో అన్నాడు కదా, వారు ఎదోము దేశమును చుట్టిపోవాలని హోరు కొండ నుండి ఎర్ర సముద్ర మార్గముగా సాగినప్పుడు మార్గాయాసము చేత జనుల ప్రాణము సొమ్మసిల్లెను. కాగా ప్రజలు దేవునికిని మోషేకును విరోధముగా మాట్లాడి, ఈ అరణ్యములో చొచ్చుటకు ఐగుప్తులో నుండి మీరు మమ్మల్ని ఎందుకు రప్పించితిరి? ఇక్కడ ఆహారము లేదు, నీళ్లు లేవు, చవిసారము లేని ఈ అన్నము మాకు అసహ్యమైనదనిరి. అందుకు యెహోవా ప్రజలలోనికి తాపకరములైన సర్పములను పంపెను. అవి ప్రజలను కరువగా ఇశ్రాయేలీయులు అనేకులు చనిపోయిరి. వారు శోధించారు, అరణ్య మార్గములు సర్పముల వలన చనిపోయారు. వారు శోధించడం వలన సర్పముల వలన అనేకులు చనిపోయినట్లుగా జ్ఞాపకం చేయబడుతున్నది. ప్రియులారా, మనము శోధింపక ఎందుము, వారిలో కొందరు శోధించినట్లుగా మనము శోధింపక ఎందుము అని చెప్పేసి జ్ఞాపకం చేసుకుని చూన్నాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయము 10వ వచనములో 4వ మాట చూస్తూ ఉన్నాం. 10వ అధ్యాయము 10వ వచనములో, మీరు సనగకుడి, వారిలో కొందరు సనిగి సంహారకుని చేత నశించిరి. 4వ సందర్భం ప్రియులారా, వారిలో కొందరు సనిగారు, సంహారకుని చేత నశించారు అంట. ఈ సందర్భము మనకు 16వ అధ్యాయము సంఖ్యాకాండము 16వ అధ్యాయములో మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉన్నది. 16వ అధ్యాయము, ఆ అధ్యాయం మొత్తం చదువుకుంటే ఈ సందర్భము చాలా చక్కగా మనకు అర్థమవుతుంది. ప్రియులారా, కోరాహు సంబంధులు ఎదురు తిరిగారు. అప్పుడు ఏమి జరిగి ఉన్నది అనంటే భూమి తన నోరు తెరిచి వారిని వారి కుటుంబములను మృంగివేసినట్లుగా మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉన్నది. ప్రియులారా, భూమి తన నోరు తెరిచి వారిని వారి కుటుంబ సభ్యులను మృంగివేసి ఉన్నది. ప్రియులారా, ఆ దినమున ఆ కార్యము జరిగిపోయినది. ఆ విషయాన్ని అక్కడ ఉన్నటువంటి జనులందరూ కూడా చూసి ఉన్నారు. ఈ కార్యము యెహోవాకే సాధ్యము అని చెప్పేసి వారు అనుకుని ఉండవచ్చు. ప్రియులారా, అంత భయంకరమైనటువంటి కార్యము అక్కడ జరిగి ఉన్నది. భూమి తన నోరు తెరిచి
కోరాహు సంబంధికులందరినీ కూడా మృంగివేసి ఉన్నది ప్రియులారా. మృంగివేసినది, దానిని కళ్ళారా చూశారు అక్కడ ఉన్నటువంటి ప్రజలు. మరునాడు వారు వచ్చి మోషే అహరోనుల మీద మీరు దేవుని ప్రజలను చంపితిరి అని చెప్పేసి వారి దగ్గర మాట్లాడినట్లుగా మనము గమనించవచ్చు ప్రియులారా. 16వ అధ్యాయము 41వ వచనములో ఆ మాటను మనము గమనించవచ్చు. 41వ వచనంలో చూసినట్లయితే, మరునాడు ఇశ్రాయేలీయుల సర్వ సమాజము మోషే అహరోనులకు విరోధముగా సణుగుచు మీరు యెహోవా ప్రజలను చంపితిరి. వారు సణుగుచు ఏమంటూ ఉన్నారు అని అంటే, మీరు యెహోవా ప్రజలను చంపితిరి అని చెప్తూ ఉన్నారు ప్రియులారా. ముందు రోజు జరిగినటువంటి కార్యాన్ని వారు చూసి ఉన్నారు. అది దేవుని వల్ల జరిగిన కార్యం అని వారు ఎంచలేకపోయారు పిల్లారా. రోజు మారింది, వారు వచ్చారు, సనుగుతూ ఉన్నారు. మీరు దేవుని ప్రజలను చంపితిరి అని చెప్పేసి వారు అనుకుని ఉన్నారు పిల్లారా. ముందు రోజు జరిగిన దానికంటే ఇంకా ఎక్కువగా ఆ సనుగుల వల్ల నచ్చలేకపోయినట్లుగా మనము కింద వచనాల్లో జ్ఞాపకం చేసుకోవచ్చు. 49వ వచనంలో చూసినట్లయితే 16వ అధ్యాయము 49వ వచనంలో, కోరాహు తిరుగుబాటున చనిపోయిన వారు గాక 14,700 మంది ఆ తెగులు చేత చనిపోయిరి. ఎందుకు వచ్చింది తెగులు అని అంటే, వారు సనిగారు. వారు సనుగుట వలన ఈ తెగులు వచ్చి ఉన్నది. ఈ తెగులు చేత చనిపోయారు అని చెప్పేసి రాయబడుతూ ఉన్నది. ఉదయ కాలం వేళ మనం జ్ఞాపకం చేసుకొని ఉన్నాం. తాను నిలిచి ఉన్నానని తలంచుకున్నవాడు ఏమి చేయాలని చెప్పేసి ప్రభు చెప్తూ ఉన్నాడు అని అంటే, పడిపోకుండా ఉన్నట్లుగా జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్పేసి ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇలా వారు యెహోవాకు పండుగను ఆచరించాలి అని వారు అక్కడ చెప్తూ ఉన్నారు, కానీ వారు అక్కడ విగ్రహారాధికులై ఉన్నారు. మీరు దేవుని ప్రజలను చంపితిరి అని చెప్పేసి ఆ జనసమూహము, సర్వ సమాజము మోషే అహరోనుల మీదకి వచ్చి ఉన్నది. కానీ వారు అక్కడ సరిగా జరిగిన కార్యము అది కాదు. వారు నిలిచి ఉన్నామని తలంచుకున్నారు, కానీ నిలచిలేరు. కాబట్టి ఈ సంగతులు దృష్టాంతములుగా మనకు ఉంచబడుతూ ఉన్నాయి. జ్ఞాపకం చేసుకున్నాం ప్రియులారా. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకి బుద్ధి కలుగుటకై రాయబడెను అని చెప్పేసి మనము చూస్తూ ఉన్నాం. ఉదయకాలపు వేళ ఒక 4 సందర్భాలను మన మధ్యలో ఉంచుకొని ఉన్నాం ప్రియులారా. 4 సందర్భాలను జ్ఞాపకం చేసి ఉన్నాడు భక్తుడు. వారు విగ్రహారాధికులై ఉన్నారు, వారు వ్యభిచరించారు, వారు శోధించారు, వారు సనిగారు. మీరు విగ్రహారాధికులై ఉన్నప్పుడు మీరు వ్యభిచరించకండి, మీరు శోధించకండి, మీరు సనగకుడి అని చెప్పేసి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు పిల్లారా. తాను నిలిచి ఉన్నానని తలంచుకున్నవాడు పడిపోకుండానట్లు జాగ్రత్తగా చూసుకోవాలి, జాగ్రత్తగా చూసుకోవాలని చెప్తూ ఉన్నా. ఒక పరుగు పందెంలో పరిగెత్తుతూ ఉన్నా, మనకెదురుగా ఒక గుంట కనబడుతూ ఉన్నప్పుడు ఆ గుంటను మనము తప్పించుకొని వెళతామా, లేకపోతే ఆ గుంటలో కాలు వేస్తామా? ఖచ్చితంగా దానిని తప్పుకొని వెళ్ళటానికి మనము ప్రయత్నం చేస్తాం. దాన్ని తప్పుకొని వెళ్ళడానికి మనము ప్రయత్నం చేస్తాం. అదే భక్తుడు ఇక్కడ చెప్తూ ఉన్నాడు, తాను నిలిచి ఉన్నానని తలంచుకున్నవాడు పడిపోకుండానట్లు జాగ్రత్తగా చూసుకోవాలి. చూసుకోవాలి అని అంటే మనకు ఎదురుగా ఉన్నటువంటి గుంటలు మనకు కనబడుతూ ఉంటాయి మన జీవిత ప్రయాణంలో ప్రియులారా. ఆ గుంటలు మనకు కనబడినప్పుడు మనం ఏం చేయాలి? మనము జాగ్రత్త పడాలి. ఒక వాహనాన్ని మనము నడుపుతూ ఉన్నాం, ఒక 70-60 స్పీడ్లో వెళుతూ ఉన్నాం.
ఎదురుగా స్పీడ్ బ్రేకర్ ఉన్నది అని చెప్పేసి మనకు ఒక సిగ్నల్ కనబడుతూ ఉన్నది. అదే స్పీడ్లో మనం వెళతామా, స్పీడ్ తగ్గించుకొని వెళ్తామా? ఖచ్చితంగా స్పీడ్ తగ్గించుకొని నెమ్మదిగా వెళ్ళటానికి మనము ప్రయత్నం చేస్తాం పిల్లలు. అలాగే మన యొక్క ఆత్మీయ జీవితంలో, ఈ లోకపు జీవితంలో మన జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నప్పుడు అలాంటి స్పీడ్ బ్రేకర్లు కానీ, గుంతలు కానీ మన జీవితంలో మనకు కనబడుతూ ఉన్నప్పుడు మనం ఏమి చేయాలి అని అంటే జాగ్రత్త పడాలి అని చెప్పేసి భక్తుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు పిల్లల. తాను నిలిచి ఉన్నానని తలంచుకున్నవాడు పడిపోకుండానట్లు జాగ్రత్త పడాలి. ఒక మూడు సందర్భాలను మన జీవితంలో పడిపోవడానికి అవకాశం ఉన్నటువంటి ఒక 3 సందర్భాలను నేను జ్ఞాపకం చేస్తాను. చూద్దాం చూడండి. సామెతల గ్రంథము 16వ అధ్యాయము, సామెతల గ్రంథము 16వ అధ్యాయము 18వ వచనంలో చూసినట్లయితే నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవటకు ముందు అహంకారమైన మనస్సు నడుచును అని చెప్పేసి ఇక్కడ భక్తుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు పిల్లారా. నాశనమైపోవటానికి ముందుగా మన జీవితంలో గర్వం అనేది ఒకటి నడుస్తూ ఉన్నది. పడిపోవడానికి ముందుగా అహంకారమైనటువంటి మనస్సు ఒకటి కలుగుతుంది అని చెప్పేసి ఇక్కడ భక్తుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు పిల్లారా. మొదటి మాటగా మనం ఆలోచన చేసుకుందాం. అహంకారమైనటువంటి మనస్సు పడిపోవటకు సూచనగా కనబడుతూ ఉన్నది. మన యొక్క విశ్వాస జీవితంలో మనము ఇటువంటి మనస్సును కలిగి ఉండకుండా ఉండటానికి మనము ప్రయత్నం చేయాలి. కలిగి ఉండకూడదు. ఆలోచన చేద్దాం. నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవటకు ముందు అహంకారమైన మనస్సు నడుచును. మనము నిలిచి ఉన్నామని తలంచుకొనుచు ఉన్నాం. నిలిచి ఉన్నటువంటి నీవు నిలబడి గమ్యస్థానానికి చేరాలి. గమ్యస్థానానికి చేరాలి అనంటే మధ్యలో వచ్చేటువంటి ఆటుపోట్లను, మధ్యలో వచ్చేటువంటి అడ్డంకులను, మధ్యలో వచ్చేటువంటి ఇరుకు ఇబ్బందులను తప్పించుకొని ముందుకు కొనసాగాలి పిల్లారా. పడిపోకుండా నిలిచి ముందుకు కొనసాగవలసినటువంటి వారమై ఉన్నాం. మనం ఒకసారి ఆలోచన చేసుకుందాం. మొదటి మాటగా నేను జ్ఞాపకం చేయదలిచినటువంటి మాట, అహంకారమైనటువంటి మనస్సు కలిగి ఉంటే పడిపోవడానికి ఖచ్చితముగా ఆస్కారం ఉంటది. మనము నిలిచి ఉన్నామని తలంచుకుంటూ ఉన్నాం. పడిపోకుండా జాగ్రత్త పడదాం. జాగ్రత్త పడాలి అని అంటే ఈ యొక్క అహంకారమైనటువంటి మనస్సు ఒకవేళ మనలో ఉన్నట్లయితే దానిని మనము తీసివేసుకుందాం. రెండవ మాటలోనికి వెళదాం. సామెతల గ్రంథములోనే రెండవ మాటను మనము చూద్దాం. 28వ అధ్యాయము 18వ వచనంలో చూసినట్లయితే యథార్థముగా ప్రవర్తించువాడు రక్షింపబడును, మూర్ఖ ప్రవర్తన గలవాడు హఠాత్తుగా పడిపోవును అంట. ఆలోచన చేయి, జ్ఞాపకం చేసుకో. మూర్ఖముగా ప్రవర్తించువారు హఠాత్తుగా పడిపోతారు అని చెప్పేసి లేఖనాలు జ్ఞాపకం చేయబడుచు ఉన్నాయి. మనము నిలిచి ఉన్నామని తలంచుకొనుచు ఉన్నాం. మన బాధ్యత ఏమిటి అని అంటే మనము పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి అని అంటే ఈ యొక్క ఇటువంటి లక్షణాలను మనం ఏమైనా కలిగి ఉన్నామా అనేటువంటి వాటిని మనము ఆలోచన చేసుకొని మనము ఒకవేళ వాటిని కలిగి ఉంటే వాటిని దూరపరుచుకొని గురి యొద్దకు పరిగెత్తవలసినటువంటి వారమైనా మన పరుగును మనము
కడముట్టించవలసినటువంటి వారమై ఉన్నాం పిల్లారా. రెండవ మాటగా జ్ఞాపకం చేస్తున్నాను. ఏమంటూ ఉన్నాడు అని అంటే మూర్ఖ ప్రవర్తన. మూర్ఖ ప్రవర్తన హఠాత్తుగా పడవేస్తుంది అని చెప్తూ ఉన్నారు. మూడవ మాటను చూద్దాం. చూడండి, మూడవ మాటను చూద్దాం. సామెతల గ్రంథంలోనే 11వ అధ్యాయములో మనం చూసినట్లయితే 5వ వచనంలో చూసినట్లయితే 5వ వచనాన్ని చూసినట్లయితే ఇక్కడ అంటూ ఉన్నాడు కదా భక్తుడు, యథార్థవంతుల నీతి వారి మార్గమును సరళము చేయును, భక్తిహీనుడు ఎందుచేత పడిపోతాడంట? భక్తిహీనుడు తన భక్తిహీనత చేతనే పడిపోవును అని చెప్పేసి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు పిల్లలు. భక్తిహీనుడు తన భక్తిహీనత చేత పడిపోతాడు అని చెప్పేసి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఏదే కాలపు వేళ మనం ఆలోచన చేసుకుందాం. ఏదే కాలపు వేళ మన యొక్క ఆత్మీయ జీవితాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం పిల్లారా. ఒక 3 మాటలను మన మధ్యలో ఉంచుకొని ఉన్నాం. మొట్టమొదటిగా పడిపోవడానికి అవకాశం ఉన్నటువంటి ఒక మాట ఏమిటి అని అంటే అహంకారమైనటువంటి మనస్సు. రెండవదిగా మనం ఆలోచన చేస్తూ ఉన్నాం, పడిపోవడానికి అవకాశం ఉన్నటువంటి రెండవ లక్షణం ఏమిటి అని అంటే మూర్ఖ ప్రవర్తన. మూడవదిగా మనము జ్ఞాపకం చేసుకుని చూన్నాం, పడిపోవడానికి అవకాశం ఉన్నటువంటి ఇంకొక లక్షణం ఏమిటి అని అంటే భక్తిహీనత. ఇంకా చాలా ఉండవచ్చు, కానీ ఒక మూడు లక్షణాలను మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుని చూన్నాం పిల్లారా. అహంకారమైన మనస్సు, మూర్ఖ ప్రవర్తన, భక్తిహీనత. ఆలోచన చేసుకుందాం. తాను నిలిచి ఉన్నానని తలంచుకున్నవాడు ఏం చేయాలంట? పడిపోకుండానట్లు జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్పేసి జ్ఞాపకం చేస్తున్నాను. ఓకే, బాగానే ఉంది. తాను నిలిచి ఉన్నానని తలంచుకొని చూన్నాం. మనము నిలిచి ఉన్నామని తలంచుకొని చూన్నాం. ఎక్కడ నిలిచి ఉన్నాం? ఎక్కడ నిలిచి ఉన్నాం? ప్రభు అంటూ ఉన్నాడు కదా, ప్రభు అంటూ ఉన్నాడు యోహాను సువార్త 15వ అధ్యాయము 4-5 వచనాల్లో అక్కడ చూసినట్లయితే, ద్రాక్షావళిని నేను, తీగలు మీరు అని ఇంకా కింద ఏమని జ్ఞాపకం చేసి ఉన్నాడు చూద్దాం. చూడండి, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును అని చెప్తూ ఉన్నాడు. 15వ అధ్యాయము 4వ వచనములో చూసినట్లయితే అక్కడ అంటూ ఉన్నాడు ప్రభు, నా యందు మీరు నిలచియుండుడి, మీ యందు నేను నిలచియుండును అని చెప్తూ ఉన్నాడు ప్రియులారా. మనము నిలిచి ఉండాలి. ఎక్కడ నిలిచి ఉండాలి అని అంటే ఆయన యందు మనము నిలిచి ఉండాలి. మొదటి మాటగా చూస్తూ ఉన్నాము. మనము నిలిచి ఉన్నాము. నిలిచి ఉన్నది ఎక్కడ నిలిచి ఉన్నాము అని అంటే ఆయన యందు మనము నిలిచి ఉన్నాము. 4వ వచనంలో అదే అన్నాడు కదా, నా యందు మీరు నిలిచి ఉండుడి, మీ యందు నేను నిలిచి ఉండును. తీగ ద్రాక్షావళిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తాను ఎలాగో ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరు ఫలింపరు అని చెప్తూ ఉన్నాడు పిల్లారా. ఆయన యందు నిలిచి ఉండాలి. ఆయన యందు నిలిచి ఉంటే ఫలింపు ఉంటది. రెండవ మాటగా అనుసరి ఉన్నాడు కదా, నా మాటల యందు మీరు నిలిచి ఉండుడి అని చెప్పి ఉన్నాడు. నా మాటల యందు మీరు నిలిచి ఉండుడి అన్నాడు 7వ వచనంలో. మూడవదిగా చూసినట్లయితే నా ప్రేమ యందు మీరు నిలిచి ఉండుడి అని చెప్పేసి కింద జ్ఞాపకం చేయబడి ఉన్నది ప్రియులారా. నా ప్రేమ యందు నిలిచి ఉండుడి 10వ వచనంలో. ఆయన యందు నిలిచి ఉండాలి, ఆయన మాటల యందు నిలిచి ఉండాలి, ఆయన ప్రేమ యందు నిలిచి ఉండాలి. నిలిచి ఉన్నామా? తాను నిలిచి ఉన్నానని తలంచుకునేవాడు
పడిపోకుండాట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను. ఉదయకాలపు వేళ మన హృదయాల్లో మనము జ్ఞాపకం చేసుకున్నాం. మనము ఆయన యందు నిలిచి ఉండాలి. ఆయన యందు నిలిచి ఉండి నప్పుడు మనకు ఫలింపు ఉంటది అని చెప్పేసి జ్ఞాపకం చేయబడుతూ ఉన్నది. ఆయన మాటల యందు నిలిచి ఉండాలి. ఆయన మాటల యందు నిలిచి ఉంటే మనకేది ఇష్టమో అడిగితే అది మనకు అనుగ్రహింపబడును అని చెప్పేసి రాయబడి ఉన్నది. ఆయన ప్రేమ యందు నిలిచి ఉండాలి. ఆయన ప్రేమ యందు నిలిచి ఉండాలి. నేను తండ్రి ప్రేమ యందు ఎలాగో నిలిచి ఉన్నానో మీరు నా ప్రేమ యందు అలాగే నిలిచి ఉండు అని చెప్పేసి జ్ఞాపకం చేస్తున్నాడు. పిల్లారా, నిలిచి ఉన్నావా? ఆయన యందు నిలిచి ఉన్నామా? ఒక 2-3 సందర్భాలను ఆయన యందు నిలిచి ఉన్నాము అని చెప్పేసి జస్ట్ అలా మనకు సహాయకరముగా కన్ఫర్మేషన్ పర్పస్ గా ఒక 2-3 విషయాలను మనం చూసుకుందాం. పిల్లారా, తాను నిలిచి ఉన్నానని తలంచుకున్నవాడు పడిపోకుండానట్లు జాగ్రత్తగా చూసుకోవాలి. పడిపోవడానికి ఆస్కారం ఉన్న 3 సందర్భాలు జ్ఞాపకం చేసుకున్నాం. మనం ఎక్కడ నిలిచి ఉన్నాలో ఒక 3 మాటలను మనం ఇక్కడ చూసి ఉన్నాం. అట్లయితే మనము ఆయన యందు నిలిచి ఉండాలి అని చెప్పేసి జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఆయన యందు మనము నిలిచి ఉంటే మన యొక్క గుణ లక్షణాలు ఏ విధముగా ఉండాలో కూడా భక్తుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. పిల్లారా, మనం ఆయన యందు నిలిచి ఉన్నాము అంటే మన గుణ లక్షణాలు ఏ విధముగా ఉండాలి అని చెప్పేసి భక్తుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. పిల్లారా, ఒక 3 మాటలను చూసి ముందుకు కొనసాగుదాం. చూడండి, యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 6వ వచనంలో చూసినట్లయితే ఆయన యందు నిలిచి ఉన్నవాడనని చెప్పుకొనువాడు ఆయన ఎలాగూ నడుచుకునేనో అలాగే తానును నడుచుకున్న బద్ధుడై ఉన్నాడు. అమ్మా, అర్థమైందా మాట? ఆయన యందు నిలిచి ఉన్నానని చెప్పుకొనువాడు ఆయన ఎలాగూ నడిచాడో అలాగే తానును నడవ బద్ధుడై ఉన్నాడు అని అంట. మనము ఆయన యందు నిలిచి ఉన్నామని చెప్పుకొనుచు ఉన్నాం. నేను ఆయన యందు నిలిచి ఉన్నానని చెప్పుకొనుచు ఉన్నాను. మనమందరము ఆయన యందు నిలిచి ఉన్నామని చెప్పుకొనుచు ఉన్నాం. అట్లయితే మన నడక ఎలాగ ఉండాలి అని అంటే ఆయన ఏ విధముగా నడిచాడో అదే విధముగా మనము కూడా నడవబద్ధులమై ఉన్నాము అని చెప్పేసి భక్తుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. పిల్లారా, ఆయన ఈ లోకంలో నడిచి చూయించాడు. ఆయన నిర్దోషిగా నడిచాడు, నిష్కల్మషుడుగా నడిచాడు, పాపంలో చేరక ప్రత్యేకముగా ఉన్నటువంటి వాడిగా నడిచాడు. నీవు నేను కూడా అదే మాదిరిగా నడవ బద్ధులమై ఉన్నాం. ఎవరు ఆ మాదిరిగా నడుస్తారు అని అంటే ఆయన యందు నిలిచి ఉన్నామని చెప్పుకొనువాడు. మనం అనుకుంటూ ఉన్నాం, నిలిచి ఉన్నామని మనం అనుకుంటూ ఉన్నాం. తాను నిలిచి ఉన్నానని చెప్పుకొనువాడు పడిపోకుండానట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను. 2వ మాటను చూద్దాం. రెండవ మాటను చూద్దాం. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 6వ వచనంలో చూసినట్లయితే ఇక్కడ భక్తుడు అంటూ ఉన్నాడు కదా, ఆయన యందు నిలిచియుండు వాడెవడును, ఆయన యందు నిలిచియుండు వాడెవడును పాపము చేయడు. ఇదే గుర్తు. ఇంకా మనము ఆయన యందు నిలిచి ఉన్నాము అని చెప్పుకోవచ్చు ఉన్న వారమైతే మనం ఆయన నడిచిన మాదిరిగా నడవలసినటువంటి వారమై ఉన్నాం. మనము ఆయన యందు నిలిచి ఉన్నామని తలంచుకొనుచు ఉన్నటువంటి వారమైతే మనము పాపము చేయకుండా ఉంటాము.
మనము ఆలోచన చేసుకుందాం పిల్లలు. నా యందు మీరు నిలిచి ఉండుడి అని చెప్పేసి ప్రభు అక్కడ జ్ఞాపకం చేసి ఉన్నాడు. నా యందు మీరు నిలిచి ఉండుడి, నా మాటల యందు నిలిచి ఉండుడి, నా ప్రేమ యందు నిలిచి ఉండుడి. మొట్టమొదటిగా మనం చూస్తూ ఉన్నాం, ఆయన యందు నిలిచి ఉండువాడు ఆయన నడుచుకున్న రీతిగా నడుచుకోవాలి. ఆయన యందు నిలిచి ఉండువాడు పాపము చేయడు. మూడవ మాటను చూద్దాం. యోహాను సువార్త 6వ అధ్యాయము, యోహాను సువార్త 6వ అధ్యాయము 56వ వచనంలో చూసినట్లయితే, 56వ వచనంలో చూసినట్లయితే, నా శరీరమును తిని నా రక్తమును త్రాగువాడు నా యందును నేను వాని యందును నిలచియుందుము అని చెప్పాడు. పిల్లారా, నిలచియుందుము. నా శరీరమును తిని నా రక్తమును త్రాగువాడు, ఆయన యొక్క శరీర రక్తములో పాలు పంపులు పొందాలి. ఆయన నిలిచి ఉన్నటువంటి వాడు, ఆయన ఎందుకు నిలిచి ఉన్నవాడు ఆయన నడుచుకున్న రీతిగా నడుచుకోవాలి. ఆయన ఎందుకు నిలిచి ఉన్నవాడు ఆయన చెప్పినట్లుగా పాపము లేని వాడిగా ఉండాలి. ఆయన ఎందుకు నిలిచి ఉన్నవాడు ఆయన శరీర రక్తములో పాలు పంపులు పొందాలి. తాను నిలిచి ఉన్నానని చెప్పుకున్నవాడు పడిపోకుండానట్లు జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ యొక్క ఉదయ కాలపు వేళ ఆలోచన చేద్దాం, జ్ఞాపకం చేసుకుందాం. మనం నిలిచి ఉన్నామా? నేను నిలిచి ఉన్నానా? జ్ఞాపకం చేసుకుందాం పిల్లలు. మనం నిలబడే ఉన్నామా? అట్లయితే మనము ఆయన నడుచుకున్న రీతిగా నడుచుకొని చూన్నాం నిలబడితే. అట్లయితే మనము పాపము చేయనటువంటి వారిగా ఉంటూ ఉన్నాం. అట్లయితే మనము ఆయన శరీర రక్తములో పాలు పంపులు పొందుచూ ఉన్నాం. కొన్ని సూచనలు ఇవి మనము నిలిచి ఉన్నామని చెప్పుకోవడానికి, మనం నిలిచి ఉన్నామని చెప్పుకోవడానికి. తాను నిలిచి ఉన్నానని తలంచుకున్నవాడు పడిపోకుండానట్లు జాగ్రత్త పడాలి అని చెప్పేసి భక్తుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మనకు ఇంతకు ముందు మన స్థితిని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే, కీర్తనల గ్రంథము 36వ అధ్యాయంలో అక్కడ భక్తుడు అంటూ ఉన్నాడు కదా. కీర్తనల గ్రంథము 36వ అధ్యాయము 12వ వచనంలో అంటూ ఉన్నాడు కదా, అదిగో పాపము చేయవారు అక్కడ పడి ఉన్నారు, లేవలేకుండా వారు పడద్రోయబడి ఉన్నారు. ఇంతకుముందు పాపములో మనము పడి ఉన్నాం, లేవలేనటువంటి స్థితిలో మనము పడి ఉన్నాం, జగడగల దొంగ ఊపిలో మనము పడి ఉన్నాం. ఆయన మనల్ని నాశనకరమైనటువంటి గుంటలో నుండి లేవనెత్తాడు. లేవనెత్తాడు. అదిగో పాపము చేయవారు అక్కడ పడి ఉన్నారు, వారు లేకుండా పడి ఉన్నారు అని చెప్పేసి భక్తుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. నిజమే, జగడగల దొంగ ఊపిలో మనము ఇంతకు పడి ఉన్నాం, నాశనకరమైనటువంటి గుంటలో మనము పడి ఉన్నాం. పిల్లారా, మనలను ఆయన లేవనెత్తాడు, మనలను ఆయన నిలవబెట్టాడు. ఆ పాపముల చేత దోషముల చేత చచ్చిన స్థితిలో ఉండగా ఆయన కుమారుని ద్వారా మనలను ఆయన బ్రతికించను అని చెప్పేసి రాయబడి ఉంది కదా. మనల్ని లేవనెత్తాడు. ఎక్కడి నుంచి లేవనెత్తాడు అని అంటే, ఆ పాపము ఊబి నుంచి, ఆ నాశనకరమైనటువంటి గుంట నుంచి మనల్ని లేవనెత్తి మన ప్రభువు మనల్ని ఎక్కడ నిలబెట్టాడు అని అంటే, బండలో నిలవబెట్టెను. కీర్తనల గ్రంథము 40వ అధ్యాయము 2వ వచనంలో మాటలు మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. పిల్లారా, నాశనకరమైన గుంటలో నుండి, జగడగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను, నా పాదములను బండ మీద నిలిపి నా అడుగులను స్థిరపరచెను. నిన్ను నన్ను లేవనెత్తడానికి ఆ ప్రభువు అనాశనకరమైనటువంటి గుంటలో నుంచి లేవనెత్తడానికి మన ప్రభువు
మన కొరకు తన ప్రాణమును పెట్టవలసి వచ్చి ఉన్నది. నిన్ను నన్ను ఆ యొక్క ఊపిలో నుంచి పైకి లేవనెత్తడానికి మన ప్రభువు తన యొక్క రక్తమును కార్చవలసి వచ్చి ఉన్నది. తన బలమునంతా కూడా, తన ప్రాణమునంతా కూడా మన కొరకు ఆయన అర్పించవలసి వచ్చి ఉన్నది. ఆ కలువరి శిలువలో ఆయన మరణించి తిరిగి లేచుట ద్వారా మనలను లేపి నిలబెట్టాడు. తాను నిలిచి ఉన్నానని తలంచుకున్నవాడు పడిపోకుండానట్లు జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్పేసి జ్ఞాపకం చేయబడుతూ ఉన్నది. నిలిచి ఉన్నామా? ఆలోచన చేస్తున్నాం. నిజముగా మనము నిలిచి ఉన్నామా? మనల్ని నిలవబెట్టాడు ప్రభు, మనల్ని ఆయన నిలవబెట్టాడు. బండ మీద నిలవబెట్టాడు పిల్లారా, గుంటలో కాదు, బండ మీద నిలవబెట్టాడు. పరిగెత్తు అని చెప్తూ ఉన్నాడు. ఇక ఆత్మీయ జీవితంలో నీ పరుగును కడముట్టించు అని చెప్తూ ఉన్నాడు. పిల్లారా, పరిగెత్తుతూ ఉన్నాం. అట్లయితే పడిపోకుండా ఉండటానికి మనము జాగ్రత్త పడాలి. పిల్లారా, పాట ఉంది కదా, నిలచియుందునయ్యా నిజ దేవుడవనుచు, నిలచియుందునయ్యా నిజ దేవుడవనుచు, నన్ను చూచినావయ్యా, నన్ను కాచినావయ్యా, నన్ను చూచినావయ్యా, నన్ను కాచినావయ్యా, మారని దేవుడవు నీవేనయ్యా, మరుగై ఉండలేదు నీకు యేసయ్యా, సుడులైనా సుడిగుండాలైనా వ్యధలైనా వ్యాధి బాధలైనా మరుగై ఉండలేదు నీకు యేసయ్యా, మరుగై ఉండలేదు నీకు యేసయ్యా, మారని దేవుడవు నీవేనయ్యా, మరుగై ఉండలేదు నీకు యేసయ్యా. నిలిచి ఉండాలి. ఎక్కడ నిలిచి ఉండాలి అనంటే ఆయన యందు నిలిచి ఉండాలి. జ్ఞాపకం చేసుకుందాం, ఆలోచన చేద్దాం. మన కొరకు ఆ ప్రభువు తన ప్రాణమును కలువరి శిలువలో అర్పించి ఉన్నాడు. మనము నిలిచి ఉన్నామని తలంచుకొని ఉన్నాము. తాను నిలిచి ఉన్నానని తలంచుకునేవాడు పడిపోకుండానట్లు జాగ్రత్త పడాలి అని చెప్పేసి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు భక్తుడు. జాగ్రత్త పడదాం. వచ్చిన సందర్భాన్ని నేను జ్ఞాపకం చేసి ముగిస్తాను. మనకందరికీ తెలిసినటువంటి సందర్భమే పిల్లలు, మన యొక్క ఆత్మీయ జీవితంలో మనం ఎంతో బలంగా ఉందామని చెప్పేసి మనము ఆలోచించుకుంటూ ఉంటాం. మనం పడిపోవడానికి ఆస్కారమే లేదు అని చెప్పేసి మనము అనుకుంటూ ఉంటాం. జాగ్రత్త పడాలి అని చెప్పేసి భక్తుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. చిన్న సందర్భాన్ని చూపించి నేను ముగిస్తాను. మత్తయి సువార్త మనకందరికీ తెలిసినటువంటి సందర్భమే. మత్తయి సువార్త 26వ అధ్యాయంలో ప్రభు అప్పగింపబడినటువంటి రాత్రి జరిగినటువంటి సందర్భంలో మనం చూసినట్లయితే 26వ అధ్యాయంలో ఆ ప్రభు అక్కడ పస్కాను భుజించిన తరువాత 30వ వచనంలో అంతటా వారు కీర్తనలు పాడి ఒలీవల కొండకు వెళ్ళిరి అని చెప్పేసి రాయబడి ఉంది. కింద సందర్భం చూసినట్లయితే అప్పుడు యేసు వారిని చూచి, ఈ రాత్రి మీ అందరూ నా విషయమై అభ్యంతర పడెదరు. ఎలయనగా గొర్రెల కాపరిని కొట్టుదురు, మందలోని గొర్రెలు చెదరిపోవును అని రాయబడి ఉన్నది కదా. నేను లేచిన తరువాత మీకంటే ముందుగా గలిలయ వెళ్ళేదనని నేను 33వ వచనంలో అందుకు పేతురు నీ విషయమై అందరూ అభ్యంతర పడినను నేను ఎప్పుడునూ అభ్యంతర పడనని ఆయనతో చెప్పగా,
34వ వచనంలో, యేసు అతనిని చూచి, ఈ రాత్రి కోడి కూయక మునుపే నీవు నన్నెరుగనని ముమ్మారు చెప్పేదవని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. ఆలోచన చేద్దాం. పేతురు అంటూ ఉన్నాడు, నన్ను ఎరుగవని నువ్వు ముమ్మారు చెప్తావు అని చెప్పేసి ప్రభు చెప్తూ ఉన్నాడు పేతురుతో. నా విషయమై మీరంతా ఈ రాత్రి అభ్యంతర పడతారు అని చెప్పేసి ప్రభు వారితో అన్నప్పుడు పేతురు అంటూ ఉన్నాడు, నేనైతే అభ్యంతరపడను అని చెప్పేసి అక్కడ మాట్లాడినట్లుగా మనము చూస్తూ ఉన్నాం ప్రియులారా. నేను ఎప్పుడునూ అభ్యంతరపడనని చెప్పి ఉన్నాను. ముమ్మారు నీవు నన్ను ఎరుగవని కోడి కూయక ముందే చెప్తావు పేతురు అని చెప్పేసి ప్రభు పేతురుతో మాట్లాడుతున్నారు. మన సందర్భంలో అన్వయించి మనం చూసినట్లయితే, ఈ రాత్రి మీరందరూ పడిపోతారు అని చెప్పేసి ప్రభువు వారితో మాట్లాడారు. పేతురు అంటారు, నేను అసలు పడిపోను ప్రభువా అని చెప్పినట్లుగా మనం చూడవచ్చు. పడిపోవడానికి లోకంలో ఆస్కారం ఉన్నది, పడిపోవడానికైతే ఆస్కారం ఉన్నది. నిలబెట్టాడు ప్రభువు, నిలబెట్టిన బాధ్యత ఆయన తీసుకున్నాడు. నిలబెట్టిన తర్వాత పడిపోకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మనది. పడిపోకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మనది ప్రియులారా. మన ఆత్మీయ జీవితంలో మనం పడిపోకుండా చూసుకుందాం. ఆ తర్వాత పేతురు ఆ సందర్భం జరిగిన తర్వాత సంతాపపడ్డాడు. ఆ తర్వాత సంగతి కానీ పడిపోతావు అని చెప్పాడు, జాగ్రత్తగా ఉండాలి అని చెప్పాడు. జాగ్రత్తగా ఉండాలి. తాను నిలిచి ఉన్నానని తలంచుకున్నవాడు పడిపోకుండానట్లు జాగ్రత్తగా చూసుకునవలెను. రోమిలకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయంలో ఒక మాట ఉన్నది. రోమిలకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయంలో ఉన్నటువంటి ఒక మాటను చూద్దాం. చూడండి, 20వ వచనములో అంటూ ఉన్నాడు కదా, మంచిది, వారు అవిశ్వాసమును బట్టి విరచివేయబడిరి, నీవైతే ఈ మాట అన్న కొద్ది గట్టిగా చెప్తాము, మనమైతే విశ్వాసమును బట్టి నిలిచి ఉన్నాం. మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగును కడముట్టించి తిని, విశ్వాసమును కాపాడుకుంటుంది. వారు అవిశ్వాసమును బట్టి విరవబడ్డారు, పడిపోయారు. మనమైతే విశ్వాసమును బట్టి నిలిచి ఉన్నాం. ఇలాగా హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయంలో కూడా సేమ్ అదే మాటను మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు భక్తుడు. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయంలో భక్తుడు అక్కడ అంటూ ఉన్నాడు కదా, చూద్దాం. ఆ మాటను చూసి ముగించుకుందాం ప్రియులారా. 4వ అధ్యాయము 11వ వచనములో, కాబట్టి అవిధేయత వలన వారు పడిపోయినట్లుగా మనలో ఎవడునో పడిపోకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్త పడుదుము. ఉదయకాలపు వేళ మనము జ్ఞాపకం చేసుకుందాం ప్రియులారా. ఉదయకాలపు వేళ మనము ఆలోచన చేసుకుందాం. తాను నిలిచి ఉన్నానని తలంచుకున్నవాడు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. ఒక 4 సందర్భాలు మనకు భక్తులు అక్కడ చూపించారు. వారు విగ్రహారాధికులై ఉన్నారు, వారు వ్యభిచరించారు, వారు శోధించారు, వారు సనిగారు. ఈ లోక జీవితంలో మనం కూడా పడిపోవడానికి అవకాశం ఉన్నటువంటి ఒక 3 సందర్భాలను మనం జ్ఞాపకం చేస్తున్నాం. అహంకారమైనటువంటి మనసు కలిగి ఉంటే పడిపోవడానికి అవకాశం ఉంటుంది. మూర్ఖ ప్రవర్తన ఉంటే పడిపోవడానికి అవకాశం ఉన్నది. భక్తిహీనత ఉంటే పడిపోవడానికి అవకాశం ఉంటుంది. ఎంతోమంది భక్తులు ఉదాహరణకు ఉన్నారు. మనము ఎక్కడ నిలిచి ఉన్నాం? ఆయన యందు మనము నిలిచి ఉండాలి అని చెప్పేసి జ్ఞాపకం చేసుకున్నాం. ఆయన మాటల యందు మనము నిలిచి ఉండాలి. ఆయన ప్రేమ యందు మనము నిలిచి ఉండాలి. ఆయన యందు నిలిచి ఉన్నామని మనము చెప్పుకొని ఉన్నాం. ఆయన యందు నిలిచి ఉన్నామని చెప్పుకునేటువంటి మనము ఆయన ఎలాగో నడిచాడో అలాగా నడవలసినటువంటి వారమై ఉన్నాం. ఆయన యందు నిలిచి ఉన్నామని చెప్పుకునేటువంటి మనము పాపము జోలికి వెళ్లకుండా
ఉండాలి. ఆయన యందు నిలిచి ఉన్నామని చెప్పుకునేటువంటి మనము ఆయన యొక్క శరీర రక్తములలో పాలు పంపులు పొందాలి. చివరిగా వారు అవిధేయత వలన వారు పడిపోయారు, కానీ మనము విధేయత కలిగి ఆ విశ్రాంతిలో ప్రవేశించడానికి మనము జాగ్రత్తగా చూసుకోవాలి. జాగ్రత్తగా చూసుకుందాం. మన పరుగును కూడా ఎడముద్దిద్దాం, మన విశ్వాసమును కూడా కాపాడుకుందాం. ఈ లోకంలో మనము మంచి పోరాడవలసినటువంటి వారమై ఉన్నాం. దేవుడి మాటలు తన ఇంటిలో దీవించునుగాక.